యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా? ఓకే, చూడండి. సో రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. రికార్డింగ్ బటన్ నేను ఆన్ చేశాను. మీరు ఎవరు కూడా రికార్డింగ్ బటన్ అనేది టచ్ చేయొద్దండి. ఓకేనా? మీరు రికార్డింగ్ బటన్ నేను ఆల్రెడీ ప్రెస్ చేశాను. మీరు ఎవరైనా ప్రెస్ చేస్తే రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి రికార్డింగ్ బటన్ ఎవరు కూడా టచ్ చేయకండి. ఓకేనా? ఓకే, రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. చూడండి, ఈరోజు కంప్లీట్ గా నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది కదా? రైట్. చూడండి, ఈరోజు కంప్లీట్ గా ఇంట్రడక్షన్. సో ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనకి వరల్డ్ వైజ్ గా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీస్ ఉన్నాయి, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో ఈ ఆర్గనైజేషన్స్ ఎనీ కంపెనీ అవ్వచ్చు. ప్రతి కంపెనీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అంటే ఒక కంపెనీని మెయింటైన్ చేయాలన్నా, ఒక కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై ఎస్ఏపి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అనేటటువంటి ఈ అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి. ఏదైనా ఒక కంపెనీ ఉంది, ఒక ఎంఎన్సి ఉంది, ఆ కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి అబ్రివేషన్ ఇది. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్, మీరు మారుతి సుజుకి కంపెనీ గురించి మనం డిస్కస్ చేస్తే, మారుతి సుజుకిలో ఏమేమి ఉంటాయి ప్రొడక్ట్స్ అనేవి? మారుతి సుజుకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎగ్జాంపుల్, మారుతి సుజుకిలో స్విఫ్ట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డిజైర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆల్టో అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో ఈఆర్పి ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎస్ఏపి అనేది ఒక ఎస్ఏపి FICO అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఇంకా చాలా ఉన్నాయి. సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, PLM, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎస్ఏపి వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపి FICO, MM, SD, ఇవన్నీ ఏంటి? ఎస్ఏపిలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్, ఒక కంపెనీ. వీటిలో మాడ్యూల్స్ ఉన్నాయి. FICO మాడ్యూల్, ఇది ఒక మాడ్యూల్. MM మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. MM మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు, ఇది ఒక మాడ్యూల్. CO అంటారు, కంట్రోలింగ్ అంటారు, ఇది ఒక మాడ్యూల్. ఇలా ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. PP ఒక మాడ్యూల్, SD ఒక మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇలా ఎస్ఏపిలో టోటల్ గా 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో టోటల్ గా 38 మాడ్యూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి.
నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా అరౌండ్ అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయండి ఎస్ఏపిలో. ఓకేనా? 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. సో ఎస్ఏపిలో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఇప్పుడు ఎస్ఏపిలో ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నారు మీరు. ఎస్ఏపిలో ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్ గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐలో మనం చేసే కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐలో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేశారు. వీటన్నిటిని బేస్ గా చేసుకుని ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాల్యూ అనేది. అలాగే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుంది? ఈ రెండింగ్ లో ప్రతి కంపెనీ కూడా ఈ రెండింగ్ లో రిపోర్ట్స్ అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తుంది. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీకామ్ వాళ్ళు కాదు, ఎంకామ్ ఎంబీఏ వాళ్ళు కాకుండా బీటెక్ చేసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఫంక్షనల్ మాడ్యూల్ అంటారు ఎఫ్ఐ సిఓ. ఎఫ్ఐ అయినా సిఓ అయినా సరే ఫంక్షనల్ మాడ్యూల్స్. దీనికి ఏమీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏమీ అవసరం లేదు, ఫంక్షనల్ మాడ్యూల్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నాం అంటే ఏంటి? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడానికి ఎఫ్ఐ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. అందువల్ల ఎఫ్ఐని ఏమంటారంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. సెకండ్ వన్ సిఓ. సిఓ అంటే మీనింగ్ ఏంటి? మ్యూట్ లో ఉండండి, ఎవరైనా మ్యూట్ లో ఉండాలి. క్లాస్ జరుగుతున్న టైంలో మ్యూట్ లో ఉండాలండి, మ్యూట్ లో ఉండాలి. సిఓ అంటే ఏంటి? సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అని అర్థం. ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఖర్చు అవుతుంది, ఏ బ్రాంచ్ లో ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఎంత, రెవెన్యూ ఎంత. సో ఇటువంటివి ట్రాక్ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కి మనము రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది. అన్నెసరీ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, అనవసరంగా ఉన్న ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అనే వాటికి సిఓ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, ఎస్ఏపిలో R3 సర్వర్స్ అంటారు. సర్వర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ లో ఒక వీడియో వాచ్ చేశారు. యూట్యూబ్ ద్వారా వీడియో వాచ్ చేశారంటే మీనింగ్ ఏంటి? ఎలా వాచ్ చేస్తారో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్, అది గూగుల్ వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది ఆ డేటా అంతా. మీకు యాక్సెస్ అంతా అక్కడి నుంచి వస్తుంది. సేమ్ ప్రాసెస్, సేమ్ టు సేమ్. ఎఫ్ఐ అంతా అలాగే సేమ్ టు సేమ్. ఎస్ఏపిలో కూడా
మీరు డేటాని మ్యాప్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ అంటే ఎవరు? ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. ఈ మ్యాప్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేసామంటే మీనింగ్ ఏంటి? డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా, క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ అంటే ఒక కంపెనీకి సంబంధించినవి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. దీని ఏమంటారంటే R3 సర్వర్స్ అంటారు. R3 అంటారు. R అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. ఈ సర్వర్స్ ఉన్నాయి కదా, 3 సర్వర్స్ ఉంటాయి. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. యాక్చువల్గా ఎస్ఏపి అనేది 1972 ఆ టైంలో స్టార్ట్ అయిందండి. 73 కాదు, 72లో స్టార్ట్ అయింది. జర్మన్ కంపెనీ. ఎస్ఏపి అనేది ఒక జర్మన్ కంపెనీ అన్నమాట. సో 1972లో R1 అంటే 1 సర్వర్ తో స్టార్ట్ అయింది. 1 సర్వర్ విత్ 1 కస్టమర్. 1 సర్వర్ తో స్టార్ట్ అయింది. తర్వాత 2 సర్వర్స్ గా డెవలప్ చేశారు. రైట్ నౌ 3 సర్వర్స్ ఉన్నాయి. అంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మేజర్ గా 3 సర్వర్స్ ఉంటాయి. 3 సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఈ 3 సర్వర్స్ ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్. వినిపిస్తుంది కదా వాయిస్? సో ఈ 3 సర్వర్స్ ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సర్వర్స్ ఉంటాయండి. ఎస్ఏపీలో ఏమున్నాయి? సర్వర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు ఈ 3 సర్వర్స్ ని. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాం మనం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా? మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్. ఒక కంపెనీలో ఎస్ఏపి యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. కోకో కోలా అనే ఒక కంపెనీ ఉంది. కోకో కోలా కంపెనీలో మనం ఏం చేస్తున్నాము? కోకో కోలా కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ డేటా అంతా కూడా మనం ఏం చేస్తాము? ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఎక్కడ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్ గా వినండి. ఇది డెమో క్లాస్ కాదండి, లైవ్ క్లాసే. మనం మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఆల్మోస్ట్ ఒక 1600 క్లాసెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. కొన్ని క్లాసెస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటాయి, కొన్ని కట్ చేసి అప్లోడ్ చేశాను. ఎనీవే టోటల్ గా చాలా క్లాసెస్ ఉన్నాయి. అక్కడ చూసి మన దగ్గర జాయిన్ అవుతారు. మనం డెమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లైవ్ క్లాసే. సో ఫస్ట్ చూడండి, డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం డెవలప్మెంట్ సర్వర్ లో. ఈ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. క్లయింట్ అంటే ఒక కంపెనీ. ఎగ్జాంపుల్ కోకో కోలా కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. దీని డెవలప్మెంట్ సర్వర్, దాన్ని కోకో కోలాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో యాడ్ చేస్తాం, అంటే మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ మనం 2 days లో స్టార్ట్ చేస్తాం మ్యాప్ చేయడం అంతా కూడా. డెవలప్మెంట్ సర్వర్ అంటారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ సర్వర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు.
ఓకే, ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో ప్రొడక్షన్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్షన్ సర్వర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్, ఇది ఎండ్ యూజర్ సంబంధించింది. యాక్చువల్ గా కన్సల్టెంట్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నాం. ఎండ్ యూజర్ తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎవరు ఉపయోగిస్తారు? ఎండ్ యూజర్స్ ఉపయోగిస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ అంటారు. అకౌంటెంట్, జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం అకౌంటెంట్ అంటాం. On the general accounting terminology, we are called as accountants. On the SAP terminology, we are called as end users. So development server లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం క్లయింట్ కి సంబంధించినవి. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి ఆ డేటాని మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. క్లియరా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా? 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్. మ్యూట్ లో ఉండండి సార్, జాయిన్ అయిన తర్వాత మీరు మ్యూట్ లో ఉండాలి. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్. Sorry to interrupt. క్లాస్ అయిన తర్వాత లాస్ట్ లో టైం ఇస్తాను, అడగండి. ఓకే, క్లాస్ అయిన తర్వాత లాస్ట్ లో టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడదాం. ఓకే, సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము, అవన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాము. క్వాలిటీ నుండి ఫైనల్ గా ప్రొడక్షన్ కి మూవ్ అవుతుంది. ఎస్ఏపి లో 3 సర్వర్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఇంకా చాలా డెప్త్ గా ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఓకే, ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏపి అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలా చేస్తాము? ఒక కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లోకి ఫస్ట్ మ్యాప్ చేస్తాం. సో డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తాం. టిఆర్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? Transport request is nothing but vehicle. With help of TR, we can move the configurational data one server to another server. Like development server to quality assurance server, quality assurance server to production server. ఇట్లా ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేస్తామండి. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. సపరేట్ క్లాస్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు? ఒక కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? ఎస్ఏపిలో 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అలాగే దీన్ని ఏమంటారు? ఈ సర్వర్స్ ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. క్లియర్ కదా? సో అలాగే ఎఫ్ఐ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సిఓ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పర్పస్ మనకి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ సర్వర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపిలో మీకు ఏమేమి కవర్ అవుతుంది యాక్చువల్గా చూడండి. సో మీరు ఎస్ఏపి FICO ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మనం చూడండి, ఎస్ఏపిలో మనకి FICO అవుతుంది. ఎస్ఏపిలో ఇప్పుడు ఎస్ఏపి FICO నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి FICOలో ECC వెర్షన్ ఒకటి ఉంది, S4HANA వెర్షన్ ఒకటి ఉంది. ఈసీసీకి S4HANAకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? 90% బోత్ ఆర్ సేమ్. మీరు ఈసీసీ ఫస్ట్ మనం చూడండి, మీరు ఈసీసీ సర్వర్లో నేర్చుకున్నా, S4HANAలో డైరెక్ట్ గా నేర్చుకున్నా, బోత్ ఆర్ సేమ్. ఫస్ట్ మనం ఈసీసీలో చెప్తామండి, ఈసీసీ సర్వర్లో చెప్తాను మీ కాన్ఫిగరేషన్స్, యాజ్ వెల్ యాజ్ S4HANA కూడా కవర్ అవుతుంది. ఈసీసీ సర్వర్లో చెప్తాం. సో ఈసీసీకి S4HANAకి డైరెక్ట్ గా S4HANAకి వెళ్ళకండి.
చాలా మంది డైరెక్ట్గా S4 HANAలో చేయిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఫస్ట్ ఈసీసీలో చెప్తాను. S4 HANA కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ ఇచ్చేస్తాను. అలాగే S4 HANA కూడా నేర్చుకోవాలంటే ఒక బ్యాచ్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. బట్ ఈసీసీ నేర్చుకుంటే S4 HANA కూడా 90% వచ్చేస్తుంది. ఈసీసీ ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఒక 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. 10 కాదు, మనం ఇది 95% సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు. ఈసీసీకి S4 HANAకి బోత్ ఆర్ సేమ్ టు సేమ్ 90%, 90 to 90% బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. బట్ ఈసీసీ వెర్షన్ అనేది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది చూడండి, ఈసీసీ వెర్షన్ అనేది చూడండి, ఈసీసీ 6.0 వెర్షన్ 2004లో స్టార్ట్ అయ్యి 2014తో ఎండ్ అయిపోయింది. అంటే 2014తో ఎండ్ అయిపోవడం అంటే తర్వాత కొత్త వెర్షన్స్ ఏమీ రిలీజ్ చేయలేదు ఎస్ఏపీ వాళ్ళు. ఇప్పటికీ ఈసీసీ 6.0 వెర్షనే రన్ అవుతుంది. సో ఈసీసీ 6.0 వెర్షన్స్ లో కొన్ని చేంజెస్ చేశారు. కొన్ని చేంజెస్ చేసి S4 HANAని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీ వెర్షన్ 6.0 వెర్షన్ 2004లో లాంచ్ చేశారు. 2014 తర్వాత ఈసీసీ 6.0 వెర్షన్ కి నెక్స్ట్ వెర్షన్ ఏమీ రాలేదు. సో ఈసీసీ ప్లేస్ లో S4 HANAని ఇంట్రడ్యూస్ చేశారు. S4 HANA ఇంట్రడ్యూస్ చేశారు. సో S4 HANA S4 HANA అంటే ఏంటి? ఈసీసీలో కొన్ని చేంజెస్ చేశారు. సో ఈసీసీ ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఉంటాయి. 95 కాకుండా 90% సేమ్ టు సేమ్ ఉంటుంది. మనం ఈసీసీలో ట్రైనింగ్ ఇస్తాం, S4 HANA కూడా చెప్తాం. S4 HANA వీడియోస్ ఇస్తాను, అలాగే ఈసీసీతో పాటు S4 HANA కూడా కవర్ అవుతుంది. తర్వాత చూడండి, సో ఇక్కడ మీకు ఏమేమి కవర్ అవుతుంది ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ లో? ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ ట్రైనింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ అనేది ఆటోమేటిక్ గా మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం. తర్వాత చూడండి, R2R మీకు వీటితో పాటు ఏమేమి కవర్ అవుతుంది? మీరు ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, R2R గా కూడా వెళ్ళొచ్చు, రికార్డ్ టు రిపోర్ట్, ఎండ్ యూజర్ కోర్స్. ఇది ఎండ్ యూజర్ అంటే వీటిలోనే ఇది ఇంక్లూడ్ అయి ఉంటాయి. 3 కోర్సెస్ కూడా వీటిలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ జాబ్ లోనే ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో మీరు ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, R2R రికార్డ్ టు రిపోర్ట్ ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, లేదంటే O2C అంటే ఆర్డర్ టు క్యాష్ అంటే మీరు అమెజాన్ లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ ఆర్డర్ చేస్తే ఏమవుతుంది? మీకు డెలివరీ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్. ఒక కస్టమర్ కంపెనీకి ఆర్డర్ చేసే దగ్గర నుండి ప్రోడక్ట్ డెలివరీ అయ్యేంత వరకు O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. P2P అంటే మీనింగ్ ఏంటి? ప్రొక్యూర్ టు పే. ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని వెండర్స్ అంటారు. సో P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా P2P అంటారు. సో టోటల్ గా మీకు 3 కోర్సెస్ అనే కవర్ అవుతాయి. ఈసీసీ సర్వర్ లో చేస్తాం, మీకు S4 HANA వీడియోస్ ఇస్తాను. 90% బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఈసీసీలో చేస్తే మీరు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. S4 HANA కావాలంటే S4 HANA కూడా యాడ్ చేస్తాను, లేదంటే వీడియోస్ కూడా ఇచ్చేస్తాను. బట్ ఏదైనా సరే ఫస్ట్ ఈసీసీ సర్వర్ లో చేయాలి, తర్వాత S4 HANAకి వెళ్ళాలి. బట్ ఈసీసీ నేర్చుకుంటే S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే. ఓకే, ఇలా మీరు 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి? ఎస్ఏపి వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపి అనేది వరల్డ్ వైడ్ గా చూస్తే, నా వాయిస్ వినిపిస్తుందా? వెరీ గుడ్. చూడండి, సో ఎస్ఏపి అనేది కెరీర్ మాత్రం ఎక్సలెంట్ కెరీర్ అండి. కానీ మీకు ఫస్ట్ రోజే చెప్తున్నాను, ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే మీ హార్డ్ వర్క్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు పే చేసే 14,000 20,000 అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే డైలీ మినిమం ఒక 2 hours దీనిపైన టైం స్పెండ్ చేయాలి. చేస్తేనే సక్సెస్ అవుతారు. అదే సింపుల్ లాజిక్, అంతకుమించి ఇంకేమీ లేదు.
హార్డ్ వర్క్ ఎందువల్ల అంటే ఎస్ఏపిలో టోటల్గా మనం 80 టాపిక్స్కి ట్రైనింగ్ ఇస్తాం. సో లెంతీ కాన్సెప్ట్ ఇది. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏదో టైం పాస్గా జాయిన్ అయిపోయాము వెంటనే జాబ్ వచ్చేయాలనుకుంటే హైలీ ఇంపాసిబుల్. ఓకే, చూడండి ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. సో ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా ఉందండి, వరల్డ్ వైజ్ గా ఉంది, ఓన్లీ ఇండియాలోనే కాదు. మీరు ఎస్ఏపి నేర్చుకుంటే వరల్డ్ లో ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కంట్రీలో అయినా జాబ్ చేయొచ్చు, ఏ కంట్రీలో అయినా జాబ్ చేయొచ్చు. చూడండి ఎస్ఏపి హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ 140 కంట్రీస్. ఎస్ఏపిని 1 lakh కంపెనీస్ లో ఉపయోగిస్తున్నారు. అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ఆర్ ఎంఎన్సి కంపెనీస్ అంటారు. 1 lakh కంపెనీస్ లో ఉపయోగిస్తున్నారు, 140 కంట్రీస్. అంటే మీరు అరౌండ్ 140 కంట్రీస్ లో ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఎస్ఏపి అనేది ఏంటి? ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ లో రిసోర్సెస్ ఉంటాయి. ఏంటి రిసోర్సెస్ అంటే ఏంటి? టైం అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలి? ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? రోడ్స్ ఉండాలి, రైల్వేస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇవన్నీ రిసోర్సెస్. అలాగే ఒక కంపెనీ కూడా గ్రో అవ్వాలంటే రిసోర్సెస్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ రిసోర్సెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాము? విత్ హెల్ప్ ఆఫ్ ఈఆర్పి ప్రోడక్ట్, ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఎస్ఏపి చూడండి, ఎస్ఏపి థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఎస్ఏపి అనేది అర్థమవుతుంది కదా? చూడండి ఎస్ఏపి అనేది థర్డ్ లార్జెస్ట్ కంపెనీ. వరల్డ్ వైడ్ గా చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లో కూడా థర్డ్ పొజిషన్ లో ఉంది. ఐబిఎం, క్యాప్జెమిని, విప్రో అంటాం కదా, అట్లా థర్డ్ పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఎస్ఏపి అనేది థర్డ్ పొజిషన్ లో ఉంది వరల్డ్ వైడ్ గా చూస్తే. సో ఎస్ఏపి ఎవరు స్టార్ట్ చేశారు? ఎస్ఏపి ఏజీ వాస్ స్టార్టెడ్ ఇన్ 1972. 1972లో స్టార్ట్ చేశారు ఇన్ జర్మనీలో స్టార్ట్ చేశారు విత్ ఐబిఎం ఎక్స్ ఎంప్లాయీస్. ఐబిఎం లో పనిచేసేటటువంటి కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఏం చేశారు? ఎస్ఏపి అనేటటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి ఈజ్ నంబర్ 1 ఇన్ ఈఆర్పి మార్కెట్. ఈఆర్పి మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఓకేనా? నంబర్ 1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పి మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. ఈఆర్పి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఎస్ఏపిలో. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిలో? ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయి? ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు, ఇది ఒక మాడ్యూల్. ఎంఎం ఒక మాడ్యూల్, ఎస్డి ఒక మాడ్యూల్, పిపి ఒక మాడ్యూల్. అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఇవన్నీ ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. ఈఆర్పి ప్రోడక్ట్ ఈఆర్పి మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లో థర్డ్ పొజిషన్ లో ఉంది. ఒక కంపెనీని హ్యాండిల్ చేయాలన్నా, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని మేనేజ్ చేయాలన్నా, లేదంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని మానిటరింగ్ చేయాలన్నా ఎస్ఏపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఉన్నాయి ఎస్ఏపి లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ ఎస్ఏపి అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఎస్ఏపి అనేది. సో ఎస్ఏపి ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడానికి, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని మానిటరింగ్ చేయడానికి,
సో ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్స్ కి సంబంధించినవన్నీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సిఓలో అంతా కూడా కంట్రోలింగ్, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీగా ఉన్నటువంటి కాస్ట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ 10 crores అయింది, ఈ ఇయర్ 20 crores అయింది మెయింటెనెన్స్. ఎందువల్ల అయింది? సో ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేయాలంటే సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ట్యాక్సెస్ పే చేస్తారా లేదా, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, వీటన్నిటికీ కూడా ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. SAP stands for System Application Product in Data Processing. SAP is the market leader in ERP softwares. ERP లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది SAP అనేది. అర్థమవుతుందా లేదా? ఓకేనా? తర్వాత చూడండి నెక్స్ట్. సో SAP లో మాడ్యూల్స్ నేను చెప్పాను కదా, SAP లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. SAP లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఏంటవి? FICO అనేది ఒక మాడ్యూల్. FICO అనేది ఒక మాడ్యూల్. తర్వాత HCM అంటారు, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. MM మెటీరియల్ మేనేజ్మెంట్. ప్లాంట్ మేనేజ్మెంట్ PM. ప్రొడక్షన్ ప్లానింగ్ PP. క్వాలిటీ మేనేజ్మెంట్ QM. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు SD ఉపయోగిస్తారు. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి SAP లో ఉన్నాయి. ఓకేనా? ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి SAP లో ఉన్నాయి. బట్ మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ వస్తుందండి. ఓన్లీ FICO అని నేను చెప్పను, ఏ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. ఓకే, బట్ FICOకి డిమాండ్ ఎక్కువ. ఎందువల్ల? FICOకి డిమాండ్ ఎక్కువ ఎందువల్ల? ఫైనాన్స్ అనేది కామన్, ఏ కంపెనీ అయినా సరే. శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి FICOకి, అది మేజర్ అడ్వాంటేజ్. ఓకేనా? సో SAP యూజ్ చేయడం వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? కాస్ట్ సేవింగ్. కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది. రెడ్యూస్ ద టైం, ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూషన్ సపోర్ట్, ఇవన్నీ చాలా ఉంటాయి. కాస్ట్ సేవింగ్ అంటే ఎగ్జాంపుల్ FICO ఉందనుకోండి, SAP తీసుకున్నారు మీ కంపెనీలో, అంటే ఒక సాఫ్ట్వేర్ తోటి అన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు, అది మేజర్ అడ్వాంటేజ్ SAPకి. అలా కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ తోటి, విత్ హెల్ప్ ఆఫ్ వన్ సాఫ్ట్వేర్ we can handle the multiple departments. With help of one software we can monitoring the multiple departments. అంటే కాస్ట్ సేవ్ అవుతుంది కంపెనీస్ కి. ఈచ్ డిపార్ట్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ ఎలా అవుతుంది? టైం సేవ్ అంటే మీనింగ్ ఏంటి? టైం సేవ్ ఎలా అవుతుంది? ఎగ్జాంపుల్, 1 minute. అండి. టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ ఎలా అవుతుంది? యాక్చువల్గా ఇప్పుడు SAPలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. APP, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ APP ద్వారా మనం మల్టిపుల్, అంటే ఏంటి? మల్టిపుల్, ఐ మీన్ APP ద్వారా మనము మల్టిపుల్ అంటే డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్ జనరేట్ చేయాలనుకోండి, కొంత టైం తీసుకుంటుంది. ఒక బిల్ జనరేట్ చేయాలంటే 1 minute తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, మన దగ్గర 1000 బిల్స్ ఉన్నాయి అంటే 1000 times 1000 minutes కావాలి. అదే APP అనుకోండి, SAP అనుకోండి, SAPలో APP అని ఉంటుంది. అంటే మనం 10 days లో చేసే వర్క్ కూడా విత్ ఇన్ 5 minutes లో చేయొచ్చు. అంటే మల్టిపుల్ ఇన్వాయిసెస్, ఒక బిల్ జనరేట్ చేయడానికి 1 minute అనుకుందాం, 10,000 బిల్స్ కి 10,000 minutes టైం కావాలి. సో అదే APP అనుకోండి, SAP అనుకోండి, APP అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని మనం మల్టిపుల్గా, అంటే టైం అనేది సేవ్ అవుతుంది, ఫాస్ట్గా చేసేయచ్చు. విత్ ఇన్ 5 minutes లో
1000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. విత్ ఇన్ 5 minutes లో 2000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇట్లా టైం అనేది సేవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఏదన్నా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే మనకి ఏమైనా చేంజెస్ కావాలి. ఇప్పుడు మన కంపెనీలో మామూలుగా క్లయింట్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కోకో కోలా కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఎస్ఏపి ద్వారా చేయలేకపోతున్నాం. ఇంకా చేంజెస్ ఏమైనా అడిషనల్ గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. సో మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటారు దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఓకే. తర్వాత కంటిన్యూషన్ సపోర్ట్ అంటే కంటిన్యూషన్ సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? కంటిన్యూషన్ సపోర్ట్ అంటే మనకి రెగ్యులర్ గా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా కూడా సపోర్ట్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు ఎస్ఏపి ద్వారా. ఎనీ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. క్లయింట్ యొక్క ఎనీ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇలా ఎస్ఏపి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ అనుకుందాం. ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఏపి అనేటటువంటి ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడు ఏం కావాలి? టాలీ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, జేవి టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కావాలి. సో అదే ఎస్ఏపి అనుకోండి, ఈ ఒక్క ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ అన్ని అవసరం లేదు మనకి. అది ఎస్ఏపి వల్ల మెయిన్ అడ్వాంటేజ్. ఒక కంపెనీలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక ఎస్ఏపి అనే సరిపోతుంది. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి లేదంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అది మేజర్ అడ్వాంటేజ్ ఎస్ఏపి వల్ల. క్లియర్ కదా? అర్థమవుతుంది? క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ అది. ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది సరిపోతుంది మనకి. ఓకేనా? ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది సరిపోతుంది. With help of one software, we can handle the multiple departments అన్నిటిని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్ అండి. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పాను మీకు నేను. సో ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. ఇప్పుడు చూడండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో టాలీ వాడితే టాలీలో కొంత అకౌంటింగ్ సంబంధించింది ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్ కి జేవి టూల్స్ వాడితే జేవి టూల్స్ లో సేల్స్ వాడది ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఎంఆర్ బుక్స్ వాడితే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంఆర్ బుక్స్ లో ఉంటుంది. సో ఇలా కాకుండా ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. క్లియర్ కదా? ఎస్ఏపిలో అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల ఈ ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ లో ఉంటుంది. ఇవనుకోండి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ లో డేటా అంతా స్టోర్ అవుతుంది. సో ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ఈ డేటా అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా అంతా కూడా ఒకే సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఈఆర్పి అంటే ఏంటి? ఆల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఒకే సాఫ్ట్వేర్ లో లేదంటే ఒకే ప్లేస్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన
డేటా అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్. ఈఆర్పి అంటే ఏంటి? ఎస్ఏపి అనే ఈఆర్పి సాఫ్ట్వేర్ బేస్ గా చేసుకుని మనం ఏం చేయొచ్చు? కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటది. ఈఆర్పి ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఒక ఎస్ఏపి వల్ల. అదే టాలీ, అదే ఎస్ఏపి లేదనుకోండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి టాలీ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కి జేవి టూల్స్ కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఎంఆర్ బుక్స్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి టైమ్ షీట్ టూల్స్ కావాలి, ఇలా డిఫరెంట్ టూల్స్ కావాలి. ఎస్ఏపి వల్ల ఈ ఒకే సాఫ్ట్వేర్ తోటి we can handle the multiple departments అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయొచ్చు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. So it means all type of data available on the one place. SAP వంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? With one software we can handle the multiple departments. We can store the multiple departments data in one software. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ERP product, SAP is the ERP product. సో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్ ఎస్ఏపి వల్ల. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంది, సిఓతో ఇంటిగ్రేట్ అయి ఉంది, ఎఫ్ఐ నుండి మళ్ళీ ఎంఎంకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, తర్వాత ఎఫ్ఐ నుండి ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఎస్ఏపి లాజిస్టిక్స్ అంటాం మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. ఎస్ఏపి లాజిస్టిక్స్. ఎస్ఏపి లాగా ఇంకా ఏమున్నాయి మార్కెట్లో? ఒరాకిల్ అప్లికేషన్స్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి మార్కెట్లో? ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీ ఇష్టం, మీరు వేరే సాఫ్ట్వేర్ నేర్చుకోండి. ఎస్ఏపికి డిమాండ్ ఎక్కువ, మార్కెట్లో షేర్ ఎక్కువ ఉంది. అరౌండ్ 60% వరకు మనకు షేర్ ఉంది ఎస్ఏపిలో. మీరు ఇది కాదు, ఒరాకిల్ అప్లికేషన్ కానీ పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వర్స్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. బట్ ఎస్ఏపికి డిమాండ్ ఎక్కువ కంపెనీస్ ఎస్ఏపికి వస్తున్నాయి. క్లియర్ కదా? ఎస్ఏపికి వస్తున్నాయి, అది మేజర్ అడ్వాంటేజ్. సో ఎస్ఏపి అంటే ఏంటో చెప్పాను. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనమాట. సో ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏం లేవండి. ఉన్నాయి అంటే ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. మనం ఈసీసీ సర్వర్లో చెప్తాం, S4 HANA కూడా చెప్తాం. ఓకే, S4 HANA వీడియోస్ కూడా ఇస్తాను. ఈసీసీతో పాటు హనా కూడా కవర్ చేస్తాను. మీకు బోత్ ఆర్ సేమ్, ఈసీసీ హనా చేంజెస్ ఏమనే చెప్తుంటాను. అలాగే S4 HANA ఇస్తాను. మీరు 2 ప్రాజెక్ట్స్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మనం వీటిలో టాపిక్స్ ఏమేమి కవర్ చేస్తాం మీకు చూడండి. ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. ఇవన్నీ కూడా టాపిక్స్, షీట్ ఉంది మన దగ్గర, వెయిట్ చేయండి లాస్ట్లో. టాపిక్స్ చూడండి, ఇవన్నీ కూడా టాపిక్స్ అండి. ఎస్ఏపి FICO టాపిక్స్, ఈసీసీ ప్లస్ S4 HANA, ఇవన్నీ టాపిక్స్ అండి. టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 80 టాపిక్స్ వస్తాయి. 80 టాపిక్స్ కొన్ని యాడ్ చేస్తాను ఇక్కడ. 80 టాపిక్స్ వస్తాయి. సో ఈ 80 టాపిక్స్ లో నేను చూడండి, ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7
ఈ 7 టాపిక్స్ వీడియోస్ ఇస్తాను. ఈ 7 టాపిక్స్ కి వీడియోస్ ఇస్తాను. రిమైనింగ్ అన్ని కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, టోటల్ గా 80 టాపిక్స్ లో ఒక 7 to 8 క్లాసెస్ అనేవి వీడియోస్ చూసి చేయాలి. మిగిలినవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 8 to 9 ఒక 10 days వరకు 8 to 9 ఉంటుంది మీ క్లాసెస్. 10 days వరకు 8 to 9. ఆ తర్వాత నుండి 9 to 10 కి షిఫ్ట్ అవుతుంది ఈవినింగ్ ఇండియన్ టైమింగ్స్. కొంతమంది యుఎస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. 8 PM to 9 PM 10 days వరకు. తర్వాత 9 PM to 10 PM 10 PM వరకు ఉంటాయి క్లాసెస్. ఇది ఫస్ట్ ఒక 10 days, తర్వాత నుండి ఇది రెగ్యులర్ టైం అన్నమాట. క్లియర్ కదా? రైట్. సో ఇదన్నమాట టోటల్గా. సో టోటల్గా మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాము? 80 టాపిక్స్ వరకు కవర్ చేస్తాం. 80 ఇంకో టాపిక్ యాడ్ అవుతుంది, 1 or 2 టాపిక్స్ ఇక్కడ కూడా ఒకటి లేదు కదా, ఇప్పుడు యాడ్ అవుతాయి. టోటల్గా మనం 70 క్లాసెస్ వస్తాయండి. 70 క్లాసెస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. 70 to 75 క్లాసెస్ వరకు వస్తాయి. అండ్ ఇందులో కొన్ని టాపిక్స్ 3 days పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ అకౌంటింగ్ ఉందనుకోండి, 3 days. కంట్రోలింగ్ 3 days. కంట్రోలింగ్ FI మేజర్గా కవర్ చేస్తాం. సిఓలో బేసిక్స్ చెప్తాను. మీరు ఇంకా డెప్త్గా వెళ్తానంటే వీడియోస్ ఇస్తాను. అది ECC ప్లస్ S4HANA బోత్ కవర్ అవుతుంది. ఫస్ట్ ECC సర్వర్లో చేయాలి, డైరెక్ట్గా S4HANAకి వెళ్ళకండి. ఇది నా సజెషన్. ఓకే, అలాగే ఇంకోటి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 24 lakhs, 22 lakhs ఇట్లా హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మనకి మార్కెట్లో మనకి యాక్చువల్ తెలుగులో మాత్రం మన దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటారు. సో మనం అంటే మనకి కాంపిటీటర్స్ కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను, ఎందుకంటే మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, మన కాంపిటీటర్, ఆయన అంటే బ్యాడ్గా చెప్తుంటాడు మన గురించి. సో మీరు అవేమీ పట్టించుకోవద్దు. మీరు ఓన్లీ మీ ఫోకస్ అంతా కూడా మీ సబ్జెక్ట్ పైన, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ సబ్జెక్ట్ పైనే ఉండాలి. మీ ఫోకస్ అంతా కూడా మేజర్గా ఇక్కడ మీరు పే చేసే అమౌంట్ అనేది ఏంటి, అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. SAPలో సక్సెస్ అవ్వాలంటే మేజర్ హార్డ్ వర్క్. 3 months డైలీ 2-3 hours హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేను నోట్స్ చెప్తాను మీకు, ఆ నోట్స్ని బేస్గా చేసుకుని మీరు నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది మన దగ్గర. చాలా మంది ప్యాకేజెస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ ప్యాకేజెస్, చాలా ప్యాకేజెస్, బెస్ట్ ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 8 lakhs, 10 lakhs, 17 lakhs, 22 lakhs, 24 lakhs, హైయెస్ట్ 75 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ మనం 5 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం, 5 to 6 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం తక్కువ అమౌంట్లో. మీకు బయట మీరు హైదరాబాద్లో చూడండి 25,000, 30,000 ఛార్జ్ చేస్తారు. ఎందువల్ల ఛార్జ్ చేస్తారు? వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది హైదరాబాద్లో, మంత్లీ 1 lakh రెంట్ పే చేయాలి, మెయింటెనెన్స్ ఒక 1 lakh ఉంటుంది, 2 lakhs అవుతుంది. అవంతా కూడా వాళ్ళు మీ స్టూడెంట్ పాకెట్ నుండే కలెక్ట్ చేస్తారు. సో మనకు అదేం లేదు కాబట్టి తక్కువ అమౌంట్కి చెప్పగలుగుతున్నాం. ఒక ఇంటర్నెట్ అండ్ ఒక ల్యాప్టాప్ అండ్ బెస్ట్ కంటెంట్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు. క్లియరా? టైం పాస్కి జాయిన్ అయ్యామంటే SAPలో వర్క్ అవ్వదు. SAP అనేది చాలా హార్డ్ వర్క్ చేయాలి. మినిమం 3 months కోర్సు, 3 months కష్టపడాలి, మళ్ళీ ఒక 3 months ప్రాక్టీస్ చేయాలి. 6 months నాది కాదు, అన్ని సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని వదిలేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు. మీకు ఈరోజు చెప్పేస్తున్నాను, ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. రిమైనింగ్ ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరు, ముందే చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ చాలా హార్డ్ వర్క్ చేయాలి.
హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. అలాగే ఎవరైతే మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది దగ్గర మనం వీడియోస్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో అవన్నీ నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఎవరెవరికి జాబ్స్ వచ్చినాయి ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 minute. ఓకే, చూడొచ్చు మీరు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ మంది, తక్కువ ఖర్చులో బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. ఏదైనా సరే జెన్యున్ గానే ఉంటుంది. మీకు ఏదైతే ఈరోజు టోటల్గా 80 టాపిక్స్లో వీడియో బేస్డ్ లెర్నింగ్ ఒక 7 to 8 టాపిక్స్ తీసేసి రిమైనింగ్ ఏవైతే చెప్తా అంటున్నానో అవన్నీ చెప్తాను. అది క్లియర్ కదా. అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. కొంతమందికి సర్వర్ యాక్సెస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసాను పేమెంట్ చేసిన వాళ్ళకి. సర్వర్ యాక్సెస్కి ఈసీసీ సర్వర్ 1000 రూపీస్ పే చేయాలి. 3 months యాక్సెస్ ఉంటుంది. ఫస్ట్లోనే చెప్పాను సాఫ్ట్వేర్కి సపరేట్గా చేయాలని. సో వాళ్ళందరికీ కూడా సర్వర్ అనేది ఫార్వర్డ్ చేశాను. మెయిల్కి వస్తే చూడండి. సో టుమారో ఉండదు, డే ఆఫ్టర్ టుమారో నుండి మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. డే ఆఫ్టర్ టుమారో ఉండదు. డే ఆఫ్టర్ టుమారో నుండి 8 to 9 మీ క్లాసెస్ 8 to 9 ఉంటుంది. ఓకే, 8 to 9 ఒక 10 days వరకు ఈవినింగ్. తర్వాత నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి మండే టు ఇంకోటి సాటర్డే మండే టు వినండి, సాటర్డే సండే హాలిడే అండి. ఫస్ట్ 2 weeks వరకు హాలిడే. ఫస్ట్ 2 weeks వరకు సాటర్డే సండే 2 or 3 weeks. తర్వాత నుండి సాటర్డే సండే కూడా ఉంటుంది, ఎందుకంటే 3 months లో సిలబస్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఒక 2 weeks or 3 weeks సాటర్డే సండే హాలిడే ఉంటుంది. రిమైనింగ్ ఆఫ్టర్ 3 weeks తర్వాత నుండి సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. ఎందువల్లంటే 3 months లో అవ్వదు, 3.5 months 4 monthsకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అది తర్వాత సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీగా ఉండాలి. డైలీ ఒకరు స్క్రీన్ షేర్ చేయాలి. మీతోనే చేయిస్తాను డైరెక్ట్గా. ఈసీసీతో చెప్తాను, S/4HANA కూడా కవర్ చేస్తాను. అలాగే S/4HANA వీడియోస్ కూడా ఇస్తాను. ఓకే, సక్సెస్ రేట్ వైజ్గా చూస్తే మాత్రం హై సక్సెస్ రేట్ అనేది మన దగ్గర ఉంది. అలాగే మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం హార్డ్ వర్క్ చేయాలి. ఏదో కోర్స్ జాయిన్ అయ్యాము, క్లాస్ విన్నారంటే వర్కౌట్ కాదు. మెటీరియల్ చదవాలి. ఎస్ఏపి కష్టం కాదండి, ఎస్ఏపి కష్టం కాదు, సింపుల్గానే ఉంటుంది. బట్ మీ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఏపిలో సక్సెస్ అయితే మంత్లీ 1 lakh శాలరీ. సక్సెస్ అవ్వలేదనుకోండి అంతే, 20,000, 30,000, 40,000, 50,000తో టైం పాస్ చేయాలి. క్లియర్ కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్ ఏంటి? మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుందండి. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ అట్లాగే నౌకరీలో వాటిలో ఎలా అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, మీకు కంప్లీట్ ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ప్రతి క్లాస్లో కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చెప్తాను. ప్రతి క్లాస్లోనూ ఉంటుంది. ప్రతి క్లాస్లో కూడా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అని ప్రతి టాపిక్లో ప్రతి క్లాస్లో కూడా 80 టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిలో ప్రతి దాంట్లో కూడా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, టీ కోర్స్ ఏంటి, ఇంపార్టెంట్ టీ కోర్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఓన్లీ హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ చేశారంటే కనుక గ్యారంటీగా డ్యామ్ షూర్గా సక్సెస్ అవుతారు. క్లియరా? ఎస్ సార్. జాబ్ రెఫరల్స్ ఏమైనా ఉంటాయి సార్ ఆఫ్టర్ ఏంటండి? కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రెఫరల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? జాబ్ రిఫరెన్సెస్ ఒకటండి, మీరు జాబ్ రిఫరెన్సెస్ అవన్నీ అవేవి కాదు. ఒకటి సింపుల్ లాజిక్ చెప్తున్నాను, కోర్స్ నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ అది నౌకరీలో మీరు అప్లోడ్ చేస్తే thousands ఆఫ్ ది కాల్స్ ఉన్నాయి, మార్కెట్లో వస్తాయి, 100% కాల్స్ వస్తాయి. రిఫరెన్స్ అనేది అవసరం లేదు. ఓకే, thousands ఆఫ్ ది కాల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, మీ ఎస్ఐపిలో చాలా మంది ఏం చెప్తారంటే జాబ్స్ లేవు, మార్కెట్ డల్ ఉంది ఇవన్నీ చెప్తారు. మీరు అవేమీ బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, నేను గూగుల్లో టైప్ చేస్తున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? చూడండి, నేను గూగుల్లో టైప్ చేస్తున్నాను. SAP FICO జాబ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను. ఓకేనా, చూడండి. సో మనం naukri.com చూద్దాం, ఓన్లీ naukri.com ఒకటే చూద్దాం. సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, మీకు ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ?
44,000 కనిపిస్తుంది, అప్రాక్సిమేట్లీ 44,000 కనిపిస్తుంది. సరే 44,000 కాదు, SAP FICO జాబ్స్ కదా కరెక్ట్ ఎప్పుడైనా, SAP FICO జాబ్స్ 44,000 కనిపిస్తుంది. సో ఇవన్నీ కాదు, అట్లీస్ట్ ఒక 5,000 జాబ్స్ ఉండవా వీటిలో? చూడండి, అట్లీస్ట్ ఒక 5,000 జాబ్స్ ఉంటాయి, పక్కా ఉంటాయి. ఇవన్నీ ఓల్డ్ కూడా కొన్ని ఉంటాయి కదా, కొన్ని రిమూవ్ చేస్తుంటారు, కొన్ని చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక 5,000 జాబ్స్ ఉంటాయి ఇండియా మొత్తంగా చూసుకుంటే. మనం ఓన్లీ హైదరాబాద్లో చూస్తే చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, చూడండి హైదరాబాద్లో, ఓన్లీ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4,669 జాబ్స్ ఉన్నాయి. బెంగళూరులో ఎన్ని ఉన్నాయి చూడండి, 9,272 జాబ్స్ ఉన్నాయి. మనం ఎక్స్పీరియన్స్ ఫుల్ ఉంది కదా, కొంచెం తక్కువ చేసి చూద్దాం. ఒక 5 ఇయర్స్కి పెడదాం, 6 ఇయర్స్ పెట్టాను కానీ చూడండి 20,000 జాబ్స్ చూపిస్తున్నాయి. 20,000 జాబ్స్. మీరు నౌకరీలో రెజ్యూమ్ పెడితే ఆటోమేటిక్గా కాల్స్ వస్తాయి. కాల్స్ లేకుండా అంటూ ఏముండదు, వస్తాయి, పక్కా వస్తాయి, కాల్స్ వస్తాయి. మీరు ట్రై చేయాలి. 5 to 10 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా తక్కువ చేసి చూద్దాం. 3 ఇయర్స్ చూసి తీసుకుందాం. 3 ఇయర్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 23,000 చూపిస్తుంది. 23,000 కాదు, ఒక 2,000 జాబ్స్ ఉంటే సరిపోదా? ట్రై చేయలేరా మీరు? చూసారా, 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా ఆ జాబ్స్కి సంబంధించి ప్యాకేజెస్ ఎంత ఏంటి. ఇది ఓన్లీ నౌకరీ ఒకటే మనం చూస్తున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. timesjob.com ఉంది, monster.com ఉంది, linkedin.com ఉంది. ఇలా మల్టిపుల్ సైట్స్ ఉన్నాయి, జాబ్ పోర్టల్స్. క్లియరా? జాబ్స్ ఎప్పుడూ ఉంటాయండి, జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. మీరు ట్రై చేయాలి అంతే. క్లియర్ కదా? డైలీ 1 అవర్ కూర్చుని డైలీ 1 అవర్ కూర్చుని మీ రెజ్యూమ్ అనేది మీరు ఫార్వర్డ్ చేస్తుంటే డిఫరెంట్ కంపెనీస్ కి మీకు కాల్స్ వస్తాయి. డిఫరెంట్ కంపెనీస్ కి ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేస్తుంటే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. డోంట్ వరీ. రెజ్యూమ్ జాబ్ వస్తుందా, కాల్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు దాని నుంచి మీరు థింక్ చేయొద్దండి. మీరు ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవడం పైన ఫోకస్ చేయండి. ఆఫ్టర్ 3 months తర్వాత మీకు అంతా తెలిసిపోతుంది. మీరే నాకు డౌట్స్ చెప్తారు. డోంట్ వరీ. క్లియరా? సార్ ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ అన్నారు కదా సార్, ఎండ్ యూజర్ ఇన్ ద సెన్స్ క్లయింట్ సార్? ఎండ్ యూజర్ అంటే క్లయింట్ అని కాదండి. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. SAP అనేది ఏంటి? ఒక ఫైనాన్స్ మాడ్యూల్. మీరు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? రెంట్ పే చేశారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. మీకు కన్సల్టెంట్ ప్లస్ ఎండ్ యూజర్ రెండు కవర్ అవుతాయి. మీరు కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు. క్లియరా? ఓకేనా? రైట్. సో టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. 8 to 9 10 days ఉంటుంది. తర్వాత 9 to 10 ఉంటాయి మీ క్లాసెస్ అన్ని కూడా. ఓకే, ఎవ్రీడే సేమ్ ఇన్వైట్ సార్? ఎవ్రీడే సేమ్ ఇన్వైట్ సార్? సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. లింక్ ఏం చేంజ్ అవ్వదు, ఇదే లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకే, క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.